డ్రై ఫ్రూట్ లడ్డు బయట దీని కాస్ట్ అయితే చెప్పలేం. చాలా ఎక్స్పెన్సివ్ లడ్డుని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేయండి. కావాల్సినన్ని డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం వేడైన తర్వాతకి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోండి. డ్రై ఫ్రూట్స్ చక్కగా వేయించుకుంటే తినేటప్పుడు గట్టి కాకుండా చాలా స్మూత్గా లడ్డు వస్తుంది అనమాట. సో ఇలా ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాతకి 2 టేబుల్ స్పూన్ల వరకు గసగసాలు వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. గసగసాలు తొందరగా కలర్ చేంజ్ అవుతాయి. ఆ తర్వాతకి తీసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒక మిక్సీ జార్లోకి 1 కప్ వరకు డేట్స్ని గింజలు తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాతకి ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాతకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాతకి చేతికి నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలాగా చుట్టేసుకోవడమే. అంతే అండి. చాలా టేస్టీ అండ్ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ. పిల్లలకి ఇచ్చే స్నాక్స్లో ఈ డ్రై ఫ్రూట్ లడ్డును కానీ యాడ్ చేయండి. వాళ్ళ హెల్త్ అండ్ హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి.